ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం ఏది రియల్ ఇమేజ్ ఏది ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్ చెప్పడం చాలా కష్టంగా ఉంది. అంత న్యాచురల్ గా మనకి ఏఐ టూల్స్ అని వర్క్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే అంత న్యాచురల్ గా మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏఐ అయితే జనరేట్ చేస్తుంది. సో ఏఐని పాజిటివ్ వేలో యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వేలో కూడా యూస్ చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ కంటే నెగిటివ్ అనేది ఈజీగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తానంటే సో ఇప్పుడు మనకి టాటాని చూస్తున్న వెహికల్స్ విషయంలో కూడా మనకి అదే జరిగిందని చెప్పొచ్చు. సో నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు డైలీ కామెంట్ సెక్షన్ లో సో టాటా నుంచి 2 వీలర్స్ అనేవి లాంచ్ అవుతున్నాయంట, నిజమా అబద్ధమని చెప్పు బ్రో అని చెప్పేసి సో చాలా మంది అయితే రెగ్యులర్ గా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో టాటా నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ గా మనకి కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో 2 వీలర్స్ అనేవి లాంచ్ చేస్తున్నామని చెప్పేసి సో మీరు ఇమేజెస్ చూస్తున్నారో అవన్నీ కూడా మనకి గూగుల్ జెమినై కానీ లేదంటే పర్ప్లెక్సిటీ కానీ ఇలాంటి ఏఐ టూల్స్ యూస్ చేసుకుని సో కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అనేవి జనరేట్ చేసి మనకి పబ్లిక్ లో మనకి ఇవి అయితే రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తారని చెప్పొచ్చు. సో వాటిని యూస్ చేసుకునే వాళ్ళు ఈ వెహికల్ అనేది మనకి 110cc వెహికల్ 90 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది, అలాగే 46,000 రూపీస్కి వస్తుంది. అలాగే 125cc వెహికల్ మనకి కేవలం 56,000 రూపీస్కి వచ్చేస్తుంది. అలాగే ఈవీ వెహికల్ అయితే మాత్రం సింగిల్ ఛార్జర్ మనకి 280 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగా మనకి సో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ అలాగే ఫేక్ వీడియోస్ అని చెప్పొచ్చు. సో టాటా కంపెనీ నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ సో మనకి 2 వీలర్ మార్కెట్ లో వస్తున్నా లేదంటే ఏదైనా ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా వాళ్ళు కావాలని అఫీషియల్ గానే వాళ్ళైతే లీక్స్ ఇస్తుంటారు అనమాట. అంటే ఏదైనా ఒక ఇంజిన్ తయారు చేసినా కానీ లేదంటే మనకి ఏదైనా ఒక ప్రోటోటైప్ డిజైన్ వస్తున్నా కానీ అదంతా కూడా మనకి కంప్లీట్ గా సో వాళ్ళే ఎందుకంటే వాళ్ళ మార్కెట్ అనేది చేసుకోవడం కోసం వాళ్ళే అఫీషియల్ గా లీక్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఏదైనా టెస్టింగ్ జరుగుతున్నప్పుడు కూడా మనకి కొన్ని అఫీషియల్ లీక్స్ వస్తుంటాయి. సో అటువంటి లీక్స్ అయితే మాత్రం ఇటువంటిది అయితే మనకి టాటా కంపెనీ నుంచి మనకి లేదు కాబట్టి సో మీరు ఏవైతే ఇమేజ్ చూస్తున్నారో అవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ అలాగే ఫేక్ వీడియోస్ మీరైతే చూస్తున్నారు కాబట్టి ఫేక్ ఆర్టికల్స్ ఫేక్ ఇమేజ్ మీరైతే చూస్తున్నారు ఇంత గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ మనకి టాటా కంపెనీ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో టాటా కంపెనీ ప్రెసెంట్ అయితే మనకి 4 వీలర్ మార్కెట్ అయితే ఉంది కదా, సో ప్రెసెంట్ అక్కడ కొనసాగుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి చాలా రంగాల్లో మనకి టాటా కంపెనీ అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి 2 వీలర్ మార్కెట్ లో మాత్రం ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. వీళ్ళు 2 వీలర్స్ అనేవి లాంచ్ చేస్తున్నామని చెప్పేసి సో మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఫేక్ అనమాట. సో ఇది మొత్తానికి అయితే టాటా కంపెనీ నుంచి 2 వీలర్స్ వస్తున్నాయని చెప్పేసి ఏవైతే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో దానికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ మీకు అయితే ఇచ్చిన అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. సో డైలీ మన ఛానల్లో 2 వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.